ఇంగ్రీడియంట్స్ ఒకటే కదా. అయ్యో సారీ తల్లి, నేనే చూసుకుని తినిపించాల్సింది. ఒక్క ముద్ద తిను, తగ్గిపోతుంది. వద్దమ్మమ్మ, చాలు. అమ్మా, మీ గారాబం వల్ల ఇలా తయారయ్యింది. అమ్మమ్మే తినిపిస్తాను అనింది సీతమ్మ. మరి వద్దని చెప్పాల్సింది కదా. చిన్నప్పుడు నేనే తినేదాన్ని అని అంటావు, ఇప్పుడు నీకు వేరే వాళ్ళు తినిపించాలా? ఎవరైనా తినిపిస్తే నాకు ఆలోచించడానికి హెల్ప్ అవుతుంది. ఆలోచిస్తావా? శభాష్ బంగారం, నువ్వు కూడా నాలాగే పెద్ద సైంటిస్ట్ అవుతావు. అంటే నాకు కూడా అలా అనిపించేది. అన్నం తినడం, స్నానం చేయడం అన్నీ మన కోసం వేరే ఎవరైనా చేస్తే మనకు కాస్త టైం దొరుకుతుందని మా బంగారం కూడా అలాగే అనుకుంటోంది. నువ్వు మీ తాతయ్యలాగా మాత్రం అవ్వకే. అమ్మమ్మ, మధ్యలోనే స్టోరీ ఆపేసావేంటి? ఆ ఈ చిట్టి తల్లి వల్ల ఆ కథ మధ్యలోనే ఆగిపోయింది. ఎక్కడిదాకా చెప్పానో చెప్పు. అదే, రాముడికి వాళ్ళ డాడీ సింహాసనం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ రాముడికి సింహాసనం ఇవ్వడానికి కైకేయికి ఇష్టం లేదు. పింకీ ఫింగర్ లేడీయే కదా. ఉమ్, తన ఫ్రెండు మందర అని ఒక ఆవుడుంది. తను చెప్పింది రాముడి స్థానం భరతుడికే దక్కాలని పట్టుబట్టింది. అప్పుడు కైకేయి ఒక ప్లాన్ చేసింది. తను పింకీ ప్రామిస్ చేసింది కదా, అది ఇప్పుడు అడిగింది. ఏమని? రాముడు రాజ్యాన్ని వదిలేసి అడవికి వెళ్ళాలి అని. రాముడు అడవికి వెళ్ళాలా? పాపం, రాముడు మంచి దేవుడు. తను అడవికి వెళ్ళొద్దు. తను ఆ ఇంట్లోనే ఉండాలి. ప్లీజ్ అమ్మమ్మా. నేనేం చేయగలను తల్లి? రాముడి వాళ్ళ నాన్నున్నాడే, మాట తప్పడు. అడవికి వెళ్ళాడు. తన భార్య సీత, లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. పాపం, రాముడు ఏ తప్పు చేయలేదు. ఇలాంటి పనిష్మెంట్ ఇవ్వాల్సింది కాదు. అలా చూస్తే కనుక సీతే పవర్ఫుల్. తర్వాత ఏమైందమ్మమ్మా? లేట్ అయింది, ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి. అడవికి వెళ్ళాక ఏమైందమ్మమ్మా? అది ఇంకొక రోజు చెప్తానమ్మా, నువ్వెళ్ళి పడుకో. నేను మాత్రం రామసీతని అడవికి పంపించను. వాళ్ళిద్దరూ ఆ ఇంట్లోనే ఉంటారు. మీరేం చేస్తున్నారు సార్ ఇక్కడ? ఓ, రామ్ని చూడ్డానికి వచ్చారా? ఆఫీస్కి వెళ్తున్నారా సార్? ఏది మీ కారు? నా కార్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, పంపించాను. ఓ మై, దేశాయి కంపెనీ బాస్ కారు కోసం వెయిట్ చేయడమా? నో, రండి సార్. నా కార్ని రామ్ రెడీ చేసుకుని తీసుకొస్తున్నాడు. ఓకే, సీ యూ ఎట్ ఆఫీస్. ఓకే, బాయ్ సార్. బాయ్ బాయ్.
డూ యూ లవ్ ప్రియా? హే, ఇక్కడే ఉన్నావరా నువ్వు? తనతో ఇరుక్కుపోవడం కంటే తను వెళ్లేంత వరకు వెయిట్ చేయడమే మంచిదని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను రా. డూ యూ లవ్ ప్రియా? అరే, బండి మీద ఆఫీస్కి డ్రాప్ చేస్తానని లాక్కొచ్చింది. వెళ్లాల్సింది కదా. డూ యూ లవ్ ప్రియా? ఆపుతావా ఇంకా? నేనెలా ఆపుతాను చెప్పరా? అక్క వెళ్ళేటప్పుడు అన్నయ్య చూస్తూ నవ్వడం నేను చూశాను. ఇలాంటి నాటకాలన్నీ నా ముందు కాదు రోయ్. డూ యూ లవ్ ప్రియా? దొంగ. అలాంటిదేం లేదు. నన్ను దయచేసి ఇప్పుడు కొంచెం ఫ్రీ చెయ్యి. ఈ బాస్ పొజిషన్ నుండి నన్ను దించుతావా లేదా నువ్వు? బిజినెస్ లో మనల్ని మోసం చేస్తున్న వాళ్ళకి మనం కేర్ ఆఫ్ గా ఉన్నామని ఆల్రెడీ అర్థమైంది. ఇప్పుడు నేను బాస్ అయితే ఏంటి, నువ్వు బాస్ అయితే ఏంటి? ఓహో, 4 లైన్లు డైలాగ్ చెప్పగానే నేను వదిలేస్తాను అనుకున్నావా? ఛాన్సే లేదు రోయ్. కానీ నేను దొంగ అన్నాను కదా, కరెక్ట్ గానే అన్నాను. మాట్లాడి డైవర్ట్ చేయడానికి చూస్తున్నావు. అరే, మనం చేయాల్సిన పనుల్లో సగం పనులు చేసేసినట్టున్నావురా. ఇంకా మిగతాది అట్ ఎనీ కాస్ట్ వీ హ్యావ్ టు ఫినిష్ అవర్ గోల్. అయినా నాకు డౌట్ ఉంది రోయ్. ఏంటి? డూ యూ లవ్ ప్రియా? కాదు, అప్పుడప్పుడు ఈ లవ్ గురించి ఎక్స్ట్రీమ్ గా లెక్చర్ ఇస్తారు కదా, ఇవన్నీ ఎందుకో మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ లాగా అనిపిస్తున్నాయి. హే పదరా కామ్గా. ఒక్క నిమిషం బాస్. అలాగే, నాకు తెలుసు నీకు ఈ బాస్ నాటకం వద్దు. ఎందుకంటే ప్రియా ముందు నాటకాలు ఆడడం నీకు ఇష్టం లేదు. బికాజ్ యు లవ్ హర్. ఒప్పుకో, నేను అడక్క ముందే నీకు నువ్వుగా ఒప్పేసుకో. ప్రియా అంటే నీకు ఇష్టం అని చెప్పి. ఐ నో యు లవ్ హర్. అరే ఒప్పుకో, యు లవ్ ప్రియా. గుడ్ మార్నింగ్ ప్రియా. ఏంటి నువ్వు ఈరోజు ఎంత త్వరగా వచ్చావు? సర్ప్రైజ్. హే, ఏంటి ఫుల్ హ్యాపీగా ఉన్నావు? ఏంటి విషయం? హ్యాపీగా ఉన్నది నువ్వా నేనా? నాది వేరే విషయం, తర్వాత చెప్తాను. నీదేంటి కదా? ఏం లేదే, సిరికి రోజు స్కూల్ లేదు, పని తక్కువ, సో తొందరగా వచ్చేసాను. ఏంటి రోజు మేడం కళ్ళు చాలా ప్రకాశంగా ఉన్నాయి? ప్రకాశం కాదే, అశోక. ఓహో, నేను ఈరోజు తనని మీట్ అయ్యాను. ప్రియా, రావమ్మ మహాలక్ష్మి రా. చాలు, కిందికి రా. ఆడుకుంటున్నావా? నీ మాటలు వింటే ఆఫీస్ మొత్తం ఆడుకుంటుంది. హే, సీరియస్ గానే చెప్తున్నానే. ఓకే, నువ్వు ముందు ఏ విషయంలో సీరియస్ గా ఉన్నావో నాకది చెప్పు. నేను బాస్ ని నిజంగా లవ్ చేస్తున్నాను. ఏంటి? ఇది పక్కా లవ్వే. టైంపాస్ లవ్ కాదే, హార్ట్ లో ఫుల్ స్ట్రాంగ్ గా అతుక్కుపోయాడే. నేను అపశకనంగా మాట్లాడుతున్నానని నీకు అనిపించొచ్చు, నువ్వు తిట్టుకున్నా పర్వాలేదే. వాళ్ళ ఇల్లు చూసావు కదా, వాళ్ళకి నీ చాలు చాలు, ఇంకేం మాట్లాడుకు. నువ్వు ఫ్రెండ్ నయ్యుండి ఇది చెప్పడం నా బాధ్యతే. నీ ప్రేమ తప్పు కాదు, కానీ తను చూడు, పుండు మీద కారం పోయొద్దు. త్యాగాలు అవన్నీ నేను చెయ్యలేనే. లేపుకుపోయైనా సరే నేను అతన్ని పెళ్లి చేసుకుని తీరతాను. నా గురించి తెలుసు కదా. హే, ఏదైనా పాజిటివ్ గా మాట్లాడవే. ఇది వన్ సైడ్ లవ్వేనే. బాస్కి కూడా నీ మీద ప్రేమ పుట్టాలి, అదే పెద్ద ఛాలెంజ్. అదైతే ఇప్పుడేంటి, అతనికి నా మీద లవ్ పుట్టాలి అంతే కదా? అవుతుంది, చూస్తూ ఉండు.
సీత, మ్మ్. నాకు తిరుపతికి ట్రాన్స్ఫర్ అయిందని ఈమెయిల్ వచ్చిందే. మిస్ అయ్యి వేరే వాళ్ళ మేలు నీకొచ్చిందేమో, సరిగ్గా చూడు. హే, లేదు, ఇటు చూడు. ప్రియా, you've been transferred to తిరుపతి బ్రాంచ్. నేను వచ్చాను, హ్యావ్ ఫన్ అన్నాను. ఒక్క నిమిషం. నేను రాలేదు, సైలెంట్గా ఉండండి, నేను రాలేదు. హలో, నేనే ఫోన్ చేసి ఏమైందో కనుక్కోవాలా? కాదు, అది భార్గవి. నేనే కాల్ చేద్దాం అనుకుంటున్నాను. పనేమయ్యింది? అయిపోయిందంట. అయిపోయిందంట అంటున్నావేంటి? అది ట్రాన్స్ఫర్ అయిపోయిందంట. అలాగని నాకు మెసేజ్ వచ్చింది. అయిపోయిందంట నా? నువ్వేం చేస్తున్నావు? ఈమెయిల్ వెళ్ళిందంట, నాకు మెసేజ్ వచ్చింది. ఎక్కడున్నా విశ్వా? ఇక్కడే. ఇక్కడే అంటే ఆఫీస్లోనే ఉన్నావు కదా? ఇక్కడే, ఆఫీస్ నుండి కొంచెం దూరంలో ఉన్నాను. అంతా నా కర్మ. తను ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళేంత వరకు నువ్వు ఆఫీస్లోనే ఉండాలి విశ్వా. సరే భార్గవి, ఇప్పుడే వెళ్తున్నాను. నువ్వు వెళ్లేలోపు ఆ రామా వెళ్ళి పనిని గాని చెడగొట్టాడు అని తెలిస్తే ఏదో మిస్ అయ్యి వచ్చుండుంటుందే. నువ్వేం టెన్షన్ పడుకో. హే, మిస్ ఎలా వస్తుంది? నాకే వస్తుందా? అబ్బా, ఇక నుండి ఆఫీస్ ప్రశాంతంగా ఉంటుంది. ఒక వికెట్ డౌన్. ప్రియా వేరే బ్రాంచ్ కి. ఏయ్, నేను నిన్ను ఏమన్నాన్రా? నీ పని ఏదుందో అది చూసుకో. ఇలా దిష్టి పెట్టి ఇలా జరిగింది. టెన్షన్ పడకే అని చెప్తున్నాను కదా. మరేంటి, వీళ్ళందరికీ పార్టీ ఇప్పించినా నేను? అంత సడన్ గా ట్రాన్స్ఫర్ చెయ్యలేరే. యూ డోంట్ వరీ. మరి నాకు ఈమెయిల్ ఎలా వచ్చింది? ముందే ఇన్ఫార్మ్ చెయ్యాలి కదా. అవే కదా ఆఫీస్ రూల్స్. బాస్ వచ్చాక ఒకసారి మాట్లాడు. బాస్ ఎలాగో నీకు క్లోజే కదా, నువ్వే ఒకసారి తనతో మాట్లాడు. మాట్లాడతాను. పుట్టినప్పటి నుండి చెప్పని అబద్ధాలు, వెయ్యని నాటకాలు, అవన్నీ ఇప్పుడు చేయిస్తున్నావు నువ్వు. గొణుగుతూ రాకరా. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? వీడెక్కడ కోపిస్ట్ బాస్రా అని అనుకోరా? హే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాస్ని కాదు, అదే ఒప్పుకున్నాను కదా. ఇంకా కోపిస్ట్ అయితే ఏంటి, చింపాంజీ అయితే ఏంటి? ఆహా, నా కష్టం నాది, నీకు సంతోషం కదా? అయ్యయ్యో, నన్ను నవ్వించడానికి ఎంత కష్టమైనా పడతాను అన్నది అబద్ధమా మిత్రమా? ఏ అన్నాయ్, నాటకాలు ఆడకరా. రే, ఏం చేస్తున్నావురా? విశ్వబాబు ఈ మధ్య ఆఫీస్కి రావడం పోవడం చేస్తున్నారు. ఇటు నుండి ఎవరైనా సడన్ గా వస్తే ప్రాబ్లం అవుతుంది. నేనున్నాను కదరా, ఏం కాదులే. ఫస్ట్ ఇది వేసుకో నువ్వు. హే, వద్దురా. రే, వేసుకోరా. అట్లీస్ట్ నా సీత గారికి అన్నీ చెప్పేవరకైనా దీన్ని ఎలాగైనా మేనేజ్ చేయరా బాబు, ప్లీజ్. ఏమన్నావు ఇందాక? చూడు, మా ఇద్దరి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ పాడవడం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ తనతో మాట్లాడు. ప్రస్తుతానికి ప్రపంచంలో ఉన్న చాలా భారమైన వస్తువు ఏది అంటే ఈ కోటు. ఓకే ఓకే, రా. ఒక 2 రోజుల ముందైనా చెప్పొచ్చు కదా. ఇంటి అడ్వాన్స్ కట్టాను నేను. ఆన్లైన్లో ఆఫర్ ఉందని ఇంటి సామాన్లన్నీ ఆర్డర్ చేశాను. అవి ఒక్కొక్కటి వచ్చేలోపే నేను వెళ్ళి ఆ బ్రాంచ్లో పడతాను. ప్రియా, సీత, తిరుపతి కూడా బాగుంటుంది. వద్దు చూడు. ఏ బాస్ వచ్చాక మాట్లాడమని చెప్పాను కదా. మాట్లాడతాను, నేను అస్సలు ఊరుకోను. ఇలా అరుస్తూ మాట్లాడుకో. ఇది మన ఆఫీస్, ఆయన మన బాస్. అర్థమవుతుందా? హా. లేకపోతే ప్రియా. ఏంటి? ఏం లేదు. ఏంటో చెప్పు. ఏం లేదులేవే. నువ్వు బాస్కి దగ్గర అవ్వటం తనకి నచ్చక తానే ఏవైనా సీత, ఐ కాంట్. అన్ని విధాలుగా ఆలోచించడం మంచిది కదా. నీకు కష్టంగా ఉంటే చెప్పు, నేనే మాట్లాడతాను. తన మీదున్న ఫీలింగ్స్ అని నువ్వు తీసేవే. లవ్ కి ట్రాన్స్ఫర్ కి ముడి వేయకు నువ్వు. నేను కాదు, తను ఏవైనా అనుకుంటున్నాడేమో అని అంటున్నాను నేను. వాట్ ఈస్ హ్యాపెనింగ్? గుడ్ మార్నింగ్ సార్. ఆఫీస్ టైంలో ఎవరు పని చేయకుండా ముచ్చట్లు పెడుతున్నారేంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? సార్, బాస్ని కలవాలి సార్. బాస్తో మాట్లాడాలి సార్. ఎవరితో? బాస్ని. ఎవరిని? బాస్ నయ్యా.
ఆ కృష్ణప్ప ఫోన్ చేస్తా అన్నాడు, చెయ్యనే లేదు. తాతయ్య ఇది మ్యూజిక్ లా ఉంది కదా. ఏది బంగారం? ఇది. ఓ ఏమండి, కుక్కర్ విజిల్ రావట్లేదని చూస్తున్నాను. గ్యాస్ కట్టు పాడైపోయింది, వెళ్ళి వేరేది తీసుకురండి. ఇప్పుడే కదా మార్చింది. ఇప్పుడేనా? మీరు మర్చిపోయారు. కరోనా ముందు తెచ్చాం. మీరు వెళ్ళి మార్చుకుని రండి. తాతయ్య నేను కూడా రానా? వద్దమ్మా, ఎండ. అమ్మమ్మ. ఏ రానిలేవే, పిల్లలు ఈ వయసులోనే ఎండ వాన గాల్లో తిరగాల్సి వస్తుంది. హా, తర్వాత ఎండ దెబ్బ తగిలితే? ఇంట్లో ఉంటే బోరింగ్. వెళ్ళొస్తాను. సరే, ముందు పాలు తాగు. ఏయ్, ఏంటి అది అంత తొందరగా తాగేస్తున్నావు? అప్పుడు తెనాలిరామ పిల్లి కథ అయినట్టుంటుంది. తెనాలి రామనా? రామునికి ఇంకొక పేరుందా అమ్మమ్మ? అది వేరే రామ తల్లి, దేవుడు రామ కాదు. తన దగ్గర పెళ్ళుండేదా? ఏయ్ అది ఒక పెద్ద కథ. రా, దారిలో వెళ్తూ చెప్తాను. ఏమండి, అక్కడే రెండో గల్లీలో లాస్ట్ లో ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. తెలుసులేవే. హా, ఏం తెలుసో ఏంటో. సరిగ్గా వెళ్ళి సరిగ్గా వస్తే చాలు. సార్, కొంచెం ఇంపార్టెంట్ విషయం ఉంది సార్, అందుకని. నేనే మీ బాస్, నాకంటే ఇంపార్టెంట్ విషయమా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమైంది? సార్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? సార్ చూడండి, ప్రియకి ట్రాన్స్ఫర్ మెయిల్ వచ్చింది. తిరుపతికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సార్. సార్, చెప్పకుండా చేయకుండా అలా ఎలా చేసేస్తారు సార్? ఇందులో ఏదో మిస్టేక్ ఉంది. సార్, నా వల్ల ఏమైనా తప్పయిందా? అందుకే ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? చచ్చా, అలాంటిదేం లేదు ప్రియా గారు. ఈ విషయం బాస్ కూడా తెలీదు, అంతే కదా బాస్? అలాంటిదేవైనా ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ సార్, బట్ ప్లీజ్ ట్రాన్స్ఫర్ మాత్రం చెయ్యకండి. నాకిప్పటికీ కూడా ఎక్కడ ఎలా ఉండాలి అన్నది కరెక్ట్గా తెలీదనిపిస్తుంది, కానీ నేర్చుకుంటాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఎమోషనల్ అయ్యే అవసరం ఏం లేదు. ఒకసారి మేనేజ్మెంట్తో మాట్లాడతాను. ఐ కెన్ హెల్ప్ యూ. నిదానంగా అమ్మా, పడిపోతావు. అయ్యో, జాగ్రత్త తల్లి. నాకేం కాలేదమ్మమ్మ. తీసుకోండి. తాతయ్య, పిల్ల కథ చెప్పు. నీకు విజయనగర్ రాజు కృష్ణదేవరాయలు తెలుసా? తెలీదు. విజయనగరం అని ఒక ఊరుంది. ఆ, శ్రీకృష్ణదేవరాయలోని ఆ ఊరికి రాజు. ఆ, తన ఆస్థానంలో ఆ. చెప్పలేనన్ని ఎలుకలు ఉండేవట. అయ్యో, రాజుకి ఎలుకల బాధ. అవునమ్మా, అప్పుడు ఎలుకలకి మందు లేదు కదా. ఆ, అందుకు రాజు ఏమన్నాడంటే ఊర్లో అందరినీ పిల్లులను పెంచమన్నాడు. నా మీద ఏమైనా కంప్లైంట్ ఇస్తున్నారా ఏంటి?
బాస్ విశ్వాస్ సార్ వస్తున్నారు, తన్నే అడగచ్చు కదా. సార్ ఒక ఇంపార్టెంట్ కాల్.